ఎన్ఏడి కార్మికులపై విధించిన 36 మంది సస్పెన్షన్లు, 6గురిపై పోలీస్ కేసులు వెంటనే రద్దు చేయాలని కార్మిక నాయకులు నూకరాజు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గతంలో ఎన్ఏడి కార్మికులకు అదనపు పని గంటలకు ఏ విధంగా చెల్లించేవారో అదే విధంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత చీఫ్ జనరల్ మేనేజర్ ఇప్పుడు ఆ ఓటీకి సంబంధించిన పేమెంట్ ఇవ్వను చట్ట సమ్మతం కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎలాగా ఎన్ఏడి కార్మికులతో అదనపు పని గంటలు పనిచేయిస్తున్నారో చెప్పాలని కోరారు. సీజీఎం పరస్పర విరుద్ధమైన చట్ట వ్యతిరేక చర్యలపై తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి గౌరవ ఫ్లాగ్ ఆఫీసర్ విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్టోరేజ్ ఓటీ ఇవ్వడంతో పాటు 36 మంది సస్పెన్షన్లు, 6గురిపై పోలీస్ కేసు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్ల పరిష్కారం కోసం యూనియన్లతో వెంటనే చర్చలు జరపాలని, ఏకపక్ష చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఐక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓటీ లాంటి అంశాలలో విశాఖ రక్షణ కార్మికులకు వివక్షత జరుగుతుందని తెలియజేశారు. నా పేరు ప్రావీణ్య అండి. నేను ఇక్కడ 17 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మా సీజీఎం దివాకర్ జయంత్ గారు అంటే మేము స్టోరేజ్ ఓటీ బుక్ చేయమని అడిగితే అదేదో తప్పులాగా మా మీద మళ్ళీ రివర్స్ కేసు పెట్టి 36 మెంబర్స్ని సస్పెండ్ చేశారు. యాక్చువల్గా అయితే మహిళల మీద కేసు పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. అని మాతోని చాలా అబ్యూస్గా మాట్లాడారు. అది కూడా చాలా అస్సలు కరెక్ట్ కాదు. మేము కంప్లైంట్ చేసినా కూడా తీసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడుగుతున్నాం, అది కూడా తీసుకోలేదు. అండ్ ఆ కేసు కూడా ఫైల్ చేయమని, 36 మెంబర్స్ని రివోక్ చేయమని, అండ్ అలాగే స్టోరేజ్ ఓటీ కూడా బుక్ చేయాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. నేను ఎన్ఈడి సి యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు నూకరాజు. నేను గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పైచిలకు ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సీజీఎం గారు దివాకర్ జయంతి గారు 1వ తారీఖున విధుల్లోకి హాజరయ్యి ఇక్కడ జరుగుతున్నటువంటి నార్మల్ ఓటీ ఏదైతే ఉందో స్టోరేజ్ ఓటీ, అలాగే కార్మికుల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద ఆయనతో మాట్లాడడానికని మేమందరూ వెళ్ళడం జరిగింది. ఓటీ ఇమ్మని ప్రత్యేకంగా ఓటీ అది నిలిపివేయడం కరెక్ట్ కాదని అడగడం వల్ల ఆయన మాట్లాడే పద్ధతిలోని ఆయన తాలూకా మహిళల పట్ల ప్రవర్తించిన ప్రవర్తన, ఆయన చేస్తున్నటువంటి చేష్టలకి కార్మికులు రెచ్చగొట్టే రీతిలోనే ఆయన ప్రవర్తించి ఈరోజు మా కార్మికులందరినీ కూడా 6గురి పైన పోలీస్ కేసు పెట్టి 36 మందిని సస్పెండ్ చేశాడు. ఇది అన్యాయము. ఈ అన్యాయాన్ని మేము ఎదిరించడం కొరకని, ఈ అన్యాయం అని చెప్పడం కొరకని మేము సత్యాగ్రహ దీక్ష ప్రారంభించాం. గత 21వ తారీఖు నుంచి మేము స్టార్ట్ చేసిన 2వ తారీఖుని స్టార్ట్ చేసినటువంటి దీక్షని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ అండి, ఎన్ఏడి యూనియన్ జనరల్ సెక్రటరీ. నవంబరు 21వ తారీఖున 36 మంది ఎన్ఏడి కార్మికులను సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే 20 సంవత్సరాల నుంచి ఓటీకి సంబంధించిన రెగ్యులర్ పద్ధతి ఉందో ఆ పద్ధతిని కొత్తగా వచ్చిన సీజీఎం దివాకర్ జయంతి గారు నవంబర్ 1వ తారీఖు నుంచి ఆపేయడం జరిగింది. దాని మీద కార్మికులందరూ మాట్లాడడానికి వెళ్లిన సందర్భంలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారు. దాని మీద ఇప్పటికీ మనం పోలీస్ కేసు పెట్టిన కేసు ఇంకా ఫైల్ కాలేదు. అందరితో ఆగకుండా 36 మంది ఏదైతే ఓటీ బుక్ చేయమని నినదించారో దాని మీద ఆయన ఆక్రోశంతో 36 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఉద్యమంలో విశాఖ రక్షణ రంగంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు సంఘీభావం తెలిపాయి. గేట్ దగ్గర పెద్ద ఎత్తున మీటింగ్లు జరిపాం. విశాఖ రక్షణ రంగంలో ఉన్నటువంటి అన్ని ఫెడరేషన్ తాలూకా యూనియన్స్ కూడా రానున్న రోజుల్లో సంఘీభావం ఇస్తామని తెలియజేశారు. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లు కూడా తమ మద్దతును ప్రకటించారు. ఒక ఆదివారం మనం బహిరంగంగా ర్యాలీని చేయడం జరిగింది. రేపు శనివారం 30 రోజులు కంప్లీట్ అవుతుంది ఈ దీక్షకి. శనివారం రాత్రి జనజాగరణ దీక్ష చేయాలని, అలాగే ఆదివారం వంట వార్పు కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.